నాటో దేశాలను ఒక తాటి మీదకి, యూరప్ దేశాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి యూనిటీకి నేను సహకరిస్తానంటూ చెప్పి నిదానంగా వాళ్ళకి హెడ్డుగా వాళ్ళల్లో ఒకళ్ళని ఎన్నుకునేటట్టు చేసి ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళు మాత్రం తమ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళని చేసి తద్వారా యూరప్ నాటో ప్రయోజనాలు కాకుండా వాళ్ళ ద్వారా తను ప్రయోజనం పొందుతూ వస్తుంది అమెరికా. ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ దేశాలు ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకుంటున్నాయి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అమెరికా తన స్వార్థం కోసం తమను వాడుకుంటుందని తిరగబడుతున్నటువంటి వాళ్ళలో ఫ్రాన్స్ ఉంది, బ్రిటన్ ఉంది, అట్లాగే కెనడా ఉంది. ఇట్లాంటి దాని మీద కోపంతో వాళ్ళ మీదను కూడా టారిఫ్లు పెంచినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు యూరప్ సమాజపు యొక్క రూటు మారింది. ఒకప్పుడు బైడెన్ చెప్పు చేతల్లో ఉన్నటువంటి నాటోలో ఉర్సులిన్ వండర్లీన్ని తీసుకొచ్చి అప్పట్లో పెడితే, అంతకుముందు ఆవిడని యూరోపియన్ హెడ్గా, ఇదే నాటోకి హెడ్గా చేసుకొచ్చారు. ఆ తర్వాత ఆవిడని యూరోపియన్కి సంబంధించినటువంటి హెడ్గా చేసుకొస్తే ఆవిడ వ్యవహార శైలి మీదన విరక్తి చెందినటువంటి ఇటలీ, స్పెయిన్, గ్రీస్, ఫ్రాన్స్, హంగరీ ఉర్సులినా చెప్పినటువంటి మాటల్ని వినడం మానేశారు. రష్యన్ పౌరులని రానియద్దు, రష్యన్ సిటిజన్స్ని టూరిస్టులుగా రానియద్దు అంటూ ఆమె ఇచ్చినటువంటి ఆదేశాలు లేదా సూచనల్ని పట్టించుకోలేదు. టూరిస్ట్ నేషన్స్ సంబంధించినటువంటి ఇష్యూలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పేశారు. ఫిన్లాండ్ను చూసుకోండి అని చెప్పేసి ఆవిడకే క్లాస్ స్పీకర్. దేశాలకు ఇందులో టూరిజం విషయంలో అడ్డుపడద్దు అంటూ క్లాస్ స్పీకర్.